టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై మాట మార్చిన ఈవో చంద్రబాబుల వీడియోలు ఎక్స్లో పోస్టు చేస్తూ ప్రశ్నలు సంధించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. దీని అర్థం ఏంటి చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎక్స్లో చంద్రబాబును ట్యాగ్ చేసి సూటిగా ప్రశ్నించారు. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. What happened during the so-called controversy on laddus? Tirumala Tirupati Devasthanam reputation has been lowered by Chandrababu Naidu. The pride of our laddus was diminished by Chandrababu Naidu. He intentionally planted a seed of doubt that the laddus were not good to eat, even though he knew very well that he was lying. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం, ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం.